హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. అంబటి రాంబాబు గారి అరెస్ట్ తర్వాత కొంతమంది బయటకు వచ్చి కొంతమంది బాగా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే పేర్లు రెడ్లుగా మార్చుకున్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి కాపుల్ని నాయకుల్ని, కాపుల యువతని, కాపులకి సంబంధించినటువంటి అందరినీ కూడా అనగదొక్కేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒక కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తుంటే ఆయన్ని ఓడించటం కోసం పేరు మార్చుకున్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క అంబటి రాంబాబు గారు, ఆయన కూతుర్లు బయటకు వచ్చి చాలా బాధపడిపోతున్నటువంటి సందర్భం. నేను ఒకటి కొంచెం మాట్లాడతాను. ముఖ్యంగా అంబటి రాంబాబు గారిని ఎందుకు అనకూడదు? అదే మాట అంబటి రాంబాబు గారు గతంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే నిన్న మొన్న మాట్లాడినటువంటి లకారాలతో కూడినటువంటి మాటల్ని వేరే పార్టీ అవ్వచ్చు, లేదంటే మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే అవ్వచ్చు, అంబటి రాంబాబు గారిని అదే మాట అంటే మీకు ఎంత బాధ, ఎంత కోపం వస్తుందో అదే కోపం వాళ్ళలో కూడా వచ్చింది. అదే జరిగింది. అంతేగాని మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ వ్యక్తిని కంట్రోల్ చేసుకోండి. ఆ వ్యక్తికి కొంచెం లోపల పెనాయిల్ పోసి నోట్లో కొంచెం శుద్ధి చేసి ఉంటే ఇలాంటి మాటలు వచ్చేవి కాదు నాన్న. దయచేసి ఎదటి వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి, ఎదటి వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా కొంచెం మనం గౌరవించాలి. అప్పుడే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలను కూడా వాళ్ళు కూడా గౌరవించేటువంటి పని చేస్తారు. మన దగ్గరే మనం నోరేసుకుని లకారాలతో యకారాలతో మాట్లాడేసినప్పుడు వాళ్ళు మనకెందుకు గౌరవిస్తారు నానా అని చెప్పుండుంటే, మీరు కానీ అంబటి రాంబాబు గారి భార్య కానీ చేసుండుంటే, వాళ్ళ తల్లి కానీ చెప్పుండుంటే ఆయన నోటి నుంచి ఇలాంటి భాష వచ్చేది కాదు. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. ఎవరికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో తెలియలే. కింద పైన మొత్తం అంతా తెల్ల జుట్టు వచ్చేసింది కానీ మనకి ఎవరిని ఎలా గౌరవించాలో తెలియలే. వయసు రావటంతో కాదు, మనకి ఇంగిత జ్ఞానం ఉండాలి. రాజకీయాల్లో ఇంట్లో వాళ్ళని తీసుకురాకుండా ఉండాలిరా బాబు. మనం ఆడవాళ్లతో కాదు మనం రాజకీయం చేసేది, మనం మగాళ్లతో రాజకీయం చేయాలని మన ఇంట్లో ఉన్నటువంటి ఈ మగ వ్యక్తితో చేపించుంటే బాగుంటుంది. ఎవరో ఒక ఆడావిడ వచ్చి ఆయన తిట్టింది అంటున్నారు కదా, మన ఇంట్లో మగాడు వాళ్ళతో కాదు రాజకీయం చేసేది, మనం వేరే వాళ్ళతో చేస్తున్నాము అని చెప్పాలి. అంతేగాని ఇలాంటి మాటలు నోరే ఉంది కదా అని చెప్పేసి కార్లు దింపంటరా, రండి రా, కొట్టండి రా అని కొట్టించుకోవటం, వాళ్ళని ప్రేరేపించడం, రెచ్చగొట్టడం ఇలాంటి రాజకీయాలు కాదు. సిద్ధాంతపరంగా, పాలసీస్ పరంగా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి తప్పుని ఎంత నీచంగా సమర్థించుకోవటమే కాకుండా మళ్ళీ వెళ్ళి దాని గురించి ఫ్లెక్సీలు చింపేస్తాం అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీతోని కొట్టించుకుని వాళ్ళ ఆఫీసులు తగలబెట్టించుకుని ఇప్పుడు మాత్రం మీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు. మరి టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కొన్ని వందల మంది వెళ్ళిపోయి టీడీపీ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయి సెంట్రల్ ఆఫీస్లోకి వెళ్ళిపోయి పగలగొట్టినప్పుడు పట్టాభి అనేటువంటి ఒక టీడీపీ లీడరు, ఒక ఆయన బోషడికే అనేటువంటి పద్దానికి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా లేనటువంటి టైంలో, చిన్నపిల్లలు ఉన్నటువంటి టైంలో ఆ అమ్మాయి బాత్రూంలో ఉంటే దాక్కుని మిగతావన్నీ పగలగొట్టేసి దారుణం, అంత అరాచకం సృష్టించినప్పుడు మీకు అనిపించలేదా? బోషడికే అనేటువంటి పదానికి గూగుల్లో లేదంటే ఎక్కడా కూడా దానికి ఆన్సర్ దొరకకపోతే దాన్ని కొత్త అర్థాన్ని అద్ది అతని మీద కేసులు పెట్టి హింసించినప్పుడు, బోషడికే అనేటువంటి పదానికే అంతా టీడీపీ ఆఫీస్ మీదకి వెళ్ళి పగలగొట్టేసి దాన్ని నాశనం చేసేసి, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోయి వాళ్ళని నాశనం చేసేసి వాళ్ళ అన్ని ఆస్తులు ధ్వంసం చేసేస్తే, లకారాలతో కూడినటువంటి మాటలు మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారిని ఈ మాత్రం చేయటంలో తప్పేమన్నా ఉందా? ఇది తప్పైతే అది కూడా తప్పే, అది తప్పైతే ఇది కూడా తప్పే. ఆలోచించండి, మీరే చెప్పండి. ఇంట్లో అక్కడ కూడా ఆడవాళ్లే ఉన్నారు, ఇక్కడ కూడా మీరు ఆడవాళ్లే ఉన్నారు. మన ఇంట్లో మన బంగారం లకారాలతో వాళ్ళ ఇంట్లో అమ్మల్ని తిడితే మరి అక్కడ బోషడికే అంటే వచ్చేసినటువంటి పదం ఎంత దారుణమైందో అనేది నిజంగా ఆ ఇన్సిడెంట్తో తప్ప అప్పటి వరకు ఎవరికి తెలియదు బోషడికే అంటే ఇంత పెద్ద బూత అనేటువంటి మాట. నా కొడక అంటే బూత్ అన్నప్పుడు మరి లా కొడక అంటే మరి దీన్ని ఏమంటారు? ఆలోచించుకోవాలి. అంబటి రాంబాబు గారి కూతురు గారికి కొంచెం ఆయన మాట్లాడినటువంటి భాషని కొంచెం చూసుకోండి. కాపులు అనేటువంటి మేము కాపులం కాబట్టి మేము గర్వంగా ఉన్నాము, మమ్మల్ని ఇలా చేస్తారా, కాపు యువత అని చెప్పేసి మమ్మల్ని ఇలా చేస్తారంటే మీరు కాపులు ఎవ్వరూ కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవట్లేదు కాబట్టి, అంబటి రాంబాబు గారు అనుకోలేదు కాబట్టి, ఎప్పుడు కూడా కాపులకి చేసింది ఏమీ లేదు కాబట్టి.
అలాంటప్పుడు ఆయన చాలా ఇంటర్వ్యూలు మీరు ఒక్కసారి ముందు పెట్టుకుని కాపుల గురించి తాగుబోతులు అయ్యే వాళ్ళు మైండ్ ఉండదు, వాళ్ళకి రాజకీయం తెలియదు, ఏదో తాగుతారు తింటారు, వాళ్ళ పని వాళ్ళు ఏదో వాళ్ళు వేరే గొడవలు ఉంటాయి తప్ప ఇంకొకటి ఉండవు వాళ్ళకి, వాళ్ళు వేస్ట్ అంతే. అలాంటి దాంట్లో నేను ఉండాలని కూడా అనుకోవట్లేదు, నేను అది దాటి బయటకు వచ్చాను అని చెప్పి సంజన సుకన్యలతో మాట్లాడినటువంటి వ్యక్తి మీ తండ్రి గారు. ఆలోచించండి. సరే, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేదు, ఆయన సీనియారిటీ గురించి ఎన్నో సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేగా ఎక్కువ సార్లు చేసినటువంటి వ్యక్తి, ఇవన్నీ మనకు అవసరం నచ్చలేదు కాబట్టి వయసు కన్నా గౌరవించాలనేటువంటి ఇంగిత సంస్కారం కూడా లేనటువంటి వ్యక్తి ఇదా మాట, ఇదా భాష. క్షమాపణ చెప్పేశారు అని చెప్పి వైసీపీ నాయకులు కావచ్చు చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక్కసారి వినిపించండి. చంద్రబాబు నాయుడు గారు, నేను ఆ మాట నేను అనుకోకుండా వచ్చింది, దయచేసి నన్ను క్షమించండి, అదేదో అనాలోచితంగా వచ్చింది నన్ను దయచేసి అలాంటి మాట నేను అనకూడదు, అన్నాను కాబట్టి సారీ చెప్తున్నాను. అనుంటే ఏముంది, అన్నారు కాబట్టి చాలా వీడియోల్లో కావాలంటే మొత్తం వేసుకుని చూసుకోవచ్చు, అందరూ లైవ్లో వచ్చింది. చాలా క్లారిటీగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరినీ బయటికి పెట్టేసి కారుకి కనీసం ఒక 50 మీటర్ల అవతల నుంచో పెడితే ఆయన వెళ్ళకండి, ఆపరా కారు ఆపరా, వాళ్ళ కారు దింపరా, గ్లాసులు దింపరా, రండ్రా అని చెప్పి రెచ్చగొడుతూ పోలీసులు అంతమంది ప్రొటెక్ట్ చేసినటువంటి టైంలో కూడా ఆయన వెళ్ళకుండా రెచ్చగొట్టి బూతులు మాట్లాడింది ఎవరు? ఆలోచించండి. ప్లాన్ ప్రకారం ఆయన సృష్టించుకుని ఆంధ్రప్రదేశ్లో ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొచ్చి, కూటమిలో చీలిక కులాల మధ్య తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడేటువంటి ప్రయత్నం చేసింది ఎవరు? ఆలోచించుకోండి. కాపులు అనేటువంటి మాట దయచేసి మీ నాన్నగారు మాట్లాడినటువంటి ఆ మాటలను వినండి. కాపులకి ఆయన ఏం చేసింది లేదట, కాపులు కూడా ఆయనకి ఎవరు ఎప్పుడు సపోర్ట్ చేయలేదట, కాపులు అనేటువంటి దాంట్లో ఆయన లేరంట, అందుకనే మీ కూడా ఇంటర్ క్యాస్టల్ మ్యారేజ్లు చేశారట, లవ్ మ్యారేజ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు చేశారట, అందుకనే కాపులు అంటే ఆయనకి కాపు నాయకుడిగా ఆయనకి అవసరం లేదట. అలాంటప్పుడు కాపులకి ఆయన ఎందుకు చెప్పండి, ఏం చేశారని చెప్పండి, ఎందుకని చెప్పండి. పైగా కొంతమంది ఎవరో పేటీఎం బ్యాచ్ రంగా గారిని ఆయన్ని పక్కన పెట్టి ఫోటోలు వేస్తున్నారు. ఆ రోజు రంగా గారిని అంచారు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు చెప్పు తీసి కొట్టేయాలి, చెప్పు తీసి కొట్టాలి. నిజంగా రంగా గారు అనేటువంటి వ్యక్తికి ఆయన కాలి ధూళి కూడా టచ్ చేసేటువంటి అర్హత లేనటువంటి ఒక వ్యక్తిని రంగా గారితో పోల్చడం ఏంటో సైకో యాదవల్లరా? రంగా గారు చేసినటువంటి గొప్ప పనులు ఏంటి, ఆయన చూపించినటువంటి హీరోయిజం ఎంత, ఈయన చేసినటువంటి సంజనాలు సుకన్యలు నోరేసుకుని ఇష్టానుసారం ఎవరిని ఏ రకంగా మాట్లాడాలో గౌరవించాలో తెలియనటువంటి వ్యక్తి చిరంజీవి గారు లాంటి వ్యక్తి వస్తే వెంటనే, ఇప్పుడు కాదు ఈ కుట్రలు, కాపుల మీద మీ నాన్నగారు చేసినటువంటి కుట్రలు ఇప్పుడే కాదు, రంగా గారి తర్వాత అంత స్టార్డమ్ అంత రేంజ్ ఉన్నటువంటి చిరంజీవి గారు వచ్చి ఒక పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడే ఆ ఆలోచనను చంపేయడానికి ప్లాన్ చేసినటువంటి కుట్రలు పన్నినటువంటి వ్యక్తుల్లో మీ నాన్నగారు టాప్ 1లో ఉన్నారు. ఇది మేము చెప్తున్న మాట కాదు. జీవిత రాజశేఖర్ గారికి చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో మీరు మీ నాన్నగారు మాట్లాడినట్టు, మీ నాన్నగారు వాళ్ళని ఫోన్లు చేసి ప్రెస్ మీట్ పెట్టండి, వాళ్ళని తిట్టండి, వాళ్ళని క్రిటిసైజ్ చేయండి, వాళ్ళ రాజకీయ నాయకులు రాకుండా చూసుకోండి అని చెప్పి ఎన్ని కుట్రలు పన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఆలోచించుకోండి. ఒక కాపు నాయకుడు ఒక సీఎం స్థాయిలోకి వెళ్ళకూడదు అనేటువంటి కుట్ర మీ కాపు అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి ఒక పాలేరు చేసినటువంటి పనిది. ఇంకొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత వచ్చి పార్టీ పెట్టి దశాబ్ద కాలం యుద్ధంలో ఎన్ని మాటలు అనుభవించారు, ఎన్ని దాడులు చేశారు మీ వాళ్ళు. అంబటి రాంబాబు గారు నోరు లేసుకుని ఎన్నిసార్లు పడిపోయారు, పెద్ది నాని గారు ఎన్నిసార్లు పడిపోయారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి లకారాలతో పవన్ కళ్యాణ్ గారి భార్యని, లేకపోతే వాళ్ళ తల్లిని, వాళ్ళ పిల్లల్ని ఆ పోసాని కృష్ణమురళితో తిట్టించినటువంటి సందర్భాలు తల్లి మీకు గుర్తురావా? ఒక్కసారి వినండి. అలాంటి వాళ్ళకి గౌరవం అనేటువంటి మాట కానీ ఇంకొకటి కానీ అసలు ఎందుకు ఇవ్వాలో అనే ఆలోచన కూడా మీకు కూడా వస్తుంది. చిచ్చి ఇలాంటి వ్యక్తి కానీ మేము పుట్టింది అనేటువంటి చేదరింపు కూడా వచ్చేస్తుంది. ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారి ఒక సీఎం రేంజ్లోకి వెళితే పోనీ ఈయన కూడా పోటీ పడుతున్నారు, వాళ్ళని ఆపేయాలి అనుకుంటే ఈయన కూడా ఏమన్నా సీఎం పోటీలో దాంట్లో ఉన్నారా? వైఎస్ఆర్సీపీ నుంచి ఏమన్నా సీఎం కనీసం ఒకసారి అని చూడండి. రేపు పొద్దున మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసే అవకాశం ఉందని ఒకసారి అనండి, దెబ్బకి ఆ పార్టీ నుంచి గంట అవతల పడేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పాలేరు పని చేసుకునేటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి సీఎం అవ్వచ్చు, ఆ తర్వాత డెఫినెట్గా సీఎం అవుతారు, ఆ తర్వాత ఇంకా మంచి స్థానానికి వెళ్తారు. అలాంటి వ్యక్తికి ఈయనకి పోలిక, అలాంటి వ్యక్తికి రంగా గారికి పోలిక. పనికి మాలిన కంపేర్లను మాత్రం అసలు చేయకండి.
అంబటి రాంబాబు గారి స్థాయి అయిపోయింది. ఇంకా ఆ 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 2 నియోజకవర్గాల్లో ఆయన నోటితోనే ఆయన రాజకీయ సమాధి కట్టుకుని ఇంట్లో కూర్చొని ఇంక అయిపోయింది. ఇంక అంతే. ఇంకా మీరు ఎంత సింపతీలు పెట్టినా, కింద నుంచి రాడ్లు పెట్టాలని చూసారని చెప్పినా ఎవరు సింపతి చూపించేటువంటి ప్రయత్నాలు లేవు, అయిపోయినాయి. అసలు కాపులకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదనేది చాలా తేటతెల్లం అయిపోయింది. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఒక ఆయన బయటకు వచ్చేసి ఆయన ఏదో పెద్ద దేశోద్ధారకుడిలా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సీఎం స్థాయికి వెళ్తున్నటువంటి వ్యక్తిని పట్టుకుని పిఠాపురంలో ఎన్ని కుట్రలు చేశారు అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కలిసి, పెరినాని గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కలిసి, ఒక రెడ్లు ఆయన ఎవరో అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి గారితో కలిసి గల్లీలో పిఠాపురం గల్లీలో చూసినోండి నేను. ఎన్ని ప్రలోభాలు, ఎన్ని భయభ్రాంతులకు గురి చేశారో మాకు తెలీదా? మా మీదకి ఎన్నిసార్లు మా టీవీ 24 మీదకి దాడులకు వచ్చారో మాకు తెలీదా? అలాంటి పరిస్థితికి మీరా మీ నాన్నగారి గురించి మాట్లాడుతున్నారా? ఒక్కసారి రివైండ్ చేసుకుని మీరే చూసుకోండి అమ్మా. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమన్నా డెఫినెట్గా మీకు భయం వేసి ఉంటుంది. బట్ కాకపోతే అవతల వ్యక్తుల మీద మీ నాన్నగారు చేసినటువంటి పనులు, మాటలు, కుట్రలు చూస్తే కాపుల మీద ఎగ్జాక్ట్లీగా కాపుల గురించి చూసుకోండి. కాపుల మీద మీ నాన్నగారు చేసినటువంటి కుట్రలు చూస్తే జీవితంలో చిచ్చి మా నాన్న ఇతను అనుకునేటువంటి పరిస్థితికి వస్తుంది. అంతే.